నేను నా సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకోవటం మర్చిపోయా. మై సెల్ఫ్ గాయత్రి. ఇది మన ఫస్ట్ కుకింగ్ వీడియో మా ఛానల్లో. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో మన దగ్గర ఉన్న కాజూస్ వేసుకోవాలి. మీకు ఆప్షనల్ ఎన్ని కాజూస్ అయినా వేసుకోవచ్చు. కాజూస్ తగ్గినట్టు ఆయిల్ గీ అనేది వేసుకోండి. సో ఇవి మీడియం రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. నేనైతే ఫస్ట్ కొంచెమే ట్రై చేస్తున్నాను, అంటే ఇది ఆల్రెడీ వర్కౌట్ అయింది. ఇలా ఫ్రై చేసుకో. ఇలా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక కంటైనర్లోకి ఇలా, అంటే ఇది ఒక బ్యాచ్ అదొక బ్యాచ్ ఇలా మొత్తం షిఫ్ట్ చేసుకోండి. తర్వాత వేడి నూనెలో కరివేపాకు వేసుకోండి. ఇలా వేయించుకున్న కరివేపాకు కూడా దీంట్లోకి వేసుకొని దీన్ని కొంచెంసేపు చల్లారనివ్వాలి. అండ్ చల్లార్చేటప్పుడు ఇలా ఒక టిష్యూ తీసుకొని ఇలా అండి, అప్పుడు దానికి ఉన్న గీ మొత్తం అనేది ఈ టిష్యూస్కి ఇలా అంటుకుంటుంది. సో దట్ అప్పుడు మనకి కొంచెం ఫ్యాట్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. లేకపోతే ఇలా మధ్యలో పెట్టేసుకోండి. మీరు పెట్టుకున్న బాక్స్కి సరిపోయేంత దాని మూత పెట్టుకొని ఆగండి. సారీ, చిన్న మిస్టేక్. ఆగండి 1 నిమిషం కాదు, ఆపండి 1 నిమిషం. సో బాక్స్ ఇలా షేక్ చేసినాక ఆపాం కదా, మళ్ళీ ఇలా నీట్గా షేక్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఆయిల్ అనేది పట్టేస్తుంది. ఇంకా పైన ఆయిల్ కాదు గీ అయితే ఉంది. ఒక్కసారి ఇలా అనుకుంటే ఇంకా ఆ లెవెల్ దాకా రాదు. ఒకవేళ వచ్చినా కానీ మనం మళ్ళీ అది ఈ లెవెల్ ఆఫ్ గీ మనకి యూజ్ అవుతుంది. దీంట్లో తగినంత కారం, అంటే మీ కారం లెవెల్ బట్టి నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వాడాను. కారం కన్నా కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోండి. సో ఇలా 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకో. మళ్ళీ మూత పెట్టుకోండి. షేకి చేసుకొని మూత తీస్తే అవర్ డెలిషియస్ కాజు మసాలా వాజ్ రెడీ. దీన్ని మీరు స్టార్టర్స్ లాగా ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓకే, బాయ్.